హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ పంచాయతీరాజ్ శాఖ. ఆ శాఖకు మంత్రివర్యులైన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అనేది ఎంతమందికి తెలుస్తుందంటే పంచాయతీరాజ్ శాఖలో ఎంత డెవలప్మెంట్ చేయొచ్చా, పంచాయతీరాజ్ శాఖలో ఇంత విషయం ఉందని చెప్పి ఈరోజు ప్రజలందరికీ తెలుస్తుందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకోవడం వల్ల ఆ శాఖకి ఒక గొప్ప పేరు అనేది వస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పంచాయతీరాజ్ శాఖ ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలియదు. పైగా ఆ శాఖకు మంత్రి ఎవరో కూడా మెయిన్గా తెలియదు. కానీ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని మెయిన్గా అందులో గ్రామాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలి, ఏమేం చేయాలి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆ మీడియా ముఖంగా చెప్పడం అయితే జరుగుతుంది. మెయిన్గా మొన్న కూడా మనం చూసాం, రీసెంట్గా 13,326 పంచాయతీలకి ఒక్క రోజులోనే గ్రామ పంచాయతీ గ్రామ సభలను పెట్టి అక్కడ ఏ లోటుపాట్లు జరుగుతున్నాయి, ఏమేం జరుగుతున్నాయి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈవెన్ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఇవన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ ఆయా కార్యక్రమాలకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ గ్రామ సభల్లో చెప్పడం అయితే జరిగింది. అంటే అలా గ్రామ సభలు పెట్టడం కూడా ఇప్పటి వరకు ప్రపంచ స్థాయిలో ఇది ఒక రికార్డు కింద చెప్పుకోవాలి. ఎందుకంటే 13,326 పంచాయతీలు ఒక్క రోజులోనే పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. దానికి పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి ఒక అవార్డు కూడా, అంటే ఒక గుర్తింపు కూడా రావడం అయితే జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మార్కు పరిపాలన కోసం అయితే మెయిన్గా పంచాయతీరాజ్ శాఖనే ఫోకస్ చేయడం అయితే జరిగింది. గ్రామాలు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. రాష్ట్రంలో అన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, మెయిన్గా మనకి గ్రామాల్లో అభివృద్ధి అంటే సీసీ రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, నీటి కుళాయి వ్యవస్థ కానీ, లేకపోతే మంచినీటి సదుపాయమే కానీ, అండ్ ఎలక్ట్రిసిటీ, మెయిన్గా ఎలక్ట్రిసిటీ సదుపాయాలు కానీ, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా పంచాయతీకి సంబంధించిన కొన్ని పనులు ఏవైతే ఉంటాయో, మెయిన్గా ఉపాధి హామీ పనులే కానీ, ఇవన్నీ కూడా మెయిన్గా టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంచాయతీరాజ్ శాఖ పదవి బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోనే కేవలం 2,000 కోట్ల రూపాయలకు పైగా ఆయన నిధులు సేకరించడం అనేది, అంటే కేంద్రం నుంచి నిధులు రప్పించి ఆయా శాఖను అభివృద్ధి చేయడానికి, ఆయా శాఖలో ఉన్న కార్యక్రమాలను అయితే కండక్ట్ చేయడానికి, ఆ పనులు త్వరితగతిన జరగడానికి అయితే ఈయనైతే బాగా దోహదపడుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 100 రోజుల్లోనే 2,000 కోట్ల రూపాయలు నిధులు అనేవి రప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖకి ఎప్పుడో గత ప్రభుత్వాల్లో అంతకుముందు ఎప్పుడో చూసుకుంటే, మనం గతంలో చూసుకుంటే ఎప్పుడో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి పుట్టినప్పుడు, లేకపోతే ఏదో అప్పులు తనఖాలు పెట్టేసి ఆ శాఖకి ఏదో నిధులు కేటాయించడం తప్పితే కేంద్రం నుంచి ఇప్పుడు వరకు కూడా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆ శాఖకు ఉన్న, అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, అంతకు ముందున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆ శాఖ మంత్రివర్యులు వెళ్ళి కేంద్రంతో మాట్లాడి నిధులు రప్పించడం అనేది ఇప్పుడు వరకు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు, అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే, అది కూడా వచ్చిన 100 రోజుల్లోనే దాదాపుగా 2,000 కోట్ల రూపాయల వరకు నిధులు ఓన్లీ పంచాయతీ రాజ్ శాఖకి కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించడం అనేది చాలా గొప్ప విషయం అని మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మీద ఎంత టార్గెటెడ్గా ఫోకస్ చేస్తూ వర్క్ చేస్తున్నారు అనేది ఈ ఒక్క విషయంలోనే చెప్పుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో నిధులను ఏ విధంగా కేటాయిస్తారు, ఇంకా నిధుల్ని ఎలాగెలాగ ఆకర్షితులు చేస్తారు. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో భాగంగా ఇంకా పారిశుద్ధ్య శాఖని, గ్రామీణ నీటిపారుదల శాఖని, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అటవీ పర్యాటక శాఖ అని చెప్పి ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో పెట్టుకోవడం జరిగింది. అంటే మేజర్గా ఇవన్నీ కూడా మరుగున పడిపోయి ఉన్నాయి గతంలో. అంటే ఉన్నాయా లేదా అనేటట్టు ఉండే, ఎవరికి కూడా వీటి మీద అవగాహన లేదు, ఎవరు వీటిని పట్టించుకునేవాళ్ళు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు వీటిని ప్రత్యేకించి అడ్రస్ చేసి ఈ విషయాల్లో టార్గెట్ చేయడం, వీటిని అభివృద్ధి పదంగా నడిపించేటట్టయితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులను రప్పించడం అనేది చాలా గొప్ప విషయం అని మనం అయితే చెప్పుకోవాలి. ఖచ్చితంగా రేపటి రోజుల్లో చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ అనేది ఒక గొప్ప శాఖ కింద, ఒక మార్కు పరిపాలన కింద పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లోపు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారని చెప్పి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి పంచాయతీరాజ్ శాఖకి అలాంటి డైనమిక్ పవర్ఫుల్ లీడర్ పవన్ కళ్యాణ్ లాంటి చేతిలో పడ్డదంటే ఖచ్చితంగా పంచాయతీరాజ్ శాఖ అనేది ఖచ్చితంగా ఒక మార్కు పరిపాలన కింద, ఒక రికార్డు స్థాయిలో అభివృద్ధి అనేది చేసి చూపెడతారని చెప్పి మనమైతే పూర్తిగా నమ్మవచ్చు. 100% అది జరిగి తీరుద్ది.